రైట్, ఇక కవిత వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, చూసాం కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఇటు జాగృతి, కేసీఆర్ కు రెండు కళ్ళు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు కొత్త కార్యాలయం కూడా స్టార్ట్ చేశారు. ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? ఖచ్చితంగా కవితే స్వయంగా చెప్పారు, ఇక నుంచి కేసీఆర్ కు రెండు కళ్ళు, ఒకటి బీఆర్ఎస్ అయితే ఒకటి తెలంగాణ జాగృతి అని చెప్పారు. జాగృతి నుంచి ఆమె పెద్ద ఎత్తున ఉద్యమాలను పోరాటాలను చేయడానికి సిద్ధమవుతున్నారని కూడా ఇండికేషన్స్ ఇచ్చారు. అందులో భాగంగానే జూన్ 4వ తేదీన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు కదా, ఈ యొక్క నోటీసులు కేవలం కేసీఆర్కు జారీ చేసినట్లు కాదు, యావత్ తెలంగాణ సమాజానికి జారీ చేసినట్లని కూడా ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం అంటే యావత్ తెలంగాణ సమాజానికి, యావత్ తెలంగాణకు ఈ యొక్క నోటీసులు జారీ చేయడమే అన్నట్లు అవి అభివర్ణించారు. ముఖ్యంగా ఈ యొక్క నోటీసులను నిరసన వ్యక్తం చేస్తూ, ఈ నోటీసులు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అనేది కూడా నిరసన వ్యక్తం చేస్తూ జూన్ 4వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించబోతున్నారు. ఆ మహాధర్నాకు సంబంధించినటువంటి పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే కేసీఆర్ పైన ఇక నుండి ఈగ వాలినా ఊకుండే ప్రసక్తే లేదు. కేసీఆర్ చేయబట్టే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టే సబ్బండ వర్ణాలను ఏకం చేశారు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ అనే వ్యక్తి బక్కపల్చని వ్యక్తి, పిరికుడు బిగిలించి తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా తిరిగి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి ఏకం చేయడం వల్లే తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి నేత, తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తికి నోటీసు ఇవ్వడం ఏంటి అనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్ప, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పెద్ద ఎత్తున రైతులకు మేలు జరిగింది, ఆ నీళ్లు అందించాము. కాళేశ్వరం ప్రాజెక్టే ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు వల్ల చాలా రైతులకు లబ్ధి చేకూరింది. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నీళ్లు జలకళ ఉట్టిపడింది. అంతేకాకుండా రైతులకు పెద్ద దిక్కుగా, పెద్దన్నగా కేసీఆర్ ఉన్నారు. రైతు రుణమాఫీ చేయడము, రైతు బంధు ఇవ్వడము, రైతులకు బీమా ఇవ్వడము, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసినందుకు, తెలంగాణకు మేలు చేసినందుకు, తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు, తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమ నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇక నుంచి కేసీఆర్ పైన ఈగ వాలినా ఊకుండే ప్రసక్తే లేదు, వదిలిపెట్టము అని కూడా ఆమె ఘాటుగానే స్పందించారు. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఒక కన్ను అయితే తెలంగాణ జాగృతి కూడా ఇంకో కన్ను. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తుంది అని చెప్తూనే, బీఆర్ఎస్ ఎంత ఉద్యమాలు చేస్తుందో ఆ తరహాలోనే అంతే సమాంతరంగా తెలంగాణ జాగృతి కూడా ఉద్యమాలు, పోరాటాలు చేస్తుందని చెప్పకనే చెప్పారు. ఇక నుంచి యాజిటేషన్స్ కానీ, పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. కానీ అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత ఆమోదం పొందలేదు ఆ బిల్లు ఆమోదం పొందకపోతే ఖచ్చితంగా రైలు రోకో నిర్వహిస్తాం అంటే, తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసాం మనం అంతా కూడా రైలు రోకోలు నిర్వహించడం. ఇప్పుడు మళ్ళీ అదే అంశాన్ని తీసుకొచ్చింది. తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్లు కావాలి. ఒకవేళ 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే రైలు రోకో నిర్వహిస్తాం అనేది కూడా ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ కు ఎవరు తక్కువ చేసి మాట్లాడినా, కేసీఆర్ ను ఎవరు కించపరిచినా, కేసీఆర్ ను ఎవరు అగౌరవపరిచినా చూస్తూ ఊకుండాము. ఇక జాగృతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమ బాట పడతాము. ముఖ్యంగా మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. కానీ ఇప్పటి వరకు 2,500 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు కూడా చేస్తాము. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు, కానీ ఇంతవరకు ఏమి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేసింది, మోసంలో ఏం చేసింది అని కూడా అన్ని ఎంటగట్టారు. ఓవైపు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేస్తామని చెప్పడము, మరోవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలను ఎండగట్టడము, ఇంకోవైపు సీఎంను నేరుగా టార్గెట్ చేశారు. సీఎం ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించలేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులపైన తుపాకీ తీసుకెళ్లాడు రేవంత్ రెడ్డి. ఏ రోజు కూడా జై తెలంగాణ అనట్లేదు.
తెలంగాణ ప్రయోజనాల కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే ఎక్కువగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు లో నిర్మాణం చేస్తే తెలంగాణకు నష్టం ఉండదని చంద్రబాబు నాయుడు చెప్పినా కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు? అఫెక్స్ కమిటీ ఎంతనే ఏర్పాటు చేయాలి. మొత్తం తెలంగాణ నీళ్లను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దోసుకెళ్తుంది. దీన్ని చూస్తూ ఊకుంటున్నాడు. ఏ రోజు కూడా జై తెలంగాణ అని ఉద్యమంలో అనలేదు. ఉద్యమకారులపైన ఏకంగా తుపాకీ పట్టుకపోయాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకపోయిన రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ రోజు అమరవీరులకు నివాళులు అర్పించలేదు. ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదు. జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా జై తెలంగాణ అనాలి. అదేవిధంగా అమరవీరులకు నివాళులు అర్పించాలనేది కూడా ఆమె డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు తన తండ్రి పైన వస్తున్నటువంటి నిందలు అపనిందలను పైన కౌంటర్ వేస్తూనే, మరోవైపు గత ప్రభుత్వం మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఎలాంటి హామీలు ఇచ్చింది, ఏ రకంగా మోసం చేస్తుంది వివరిస్తూనే, మరోవైపు జాగృతి ఎలాంటి రూల్ పోషించుతుందో చెప్తూనే, మరోవైపు రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, ఏ అంశం పైన కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కడిగి పారేస్తామనే హెచ్చరికలు కూడా జారీ చేసింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి నీటి వాటను తరలిస్తూ ఉంటే బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా ప్రశ్నించింది. అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆమె టచ్ చేస్తూనే ఇక జాగృతిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. ఎందుకంటే జాగృతి కూడా 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి జాగృతి నడుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ జాగృతి పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కొన్ని పథకాలు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పథకాలకు రాజీవ్ యువ కిరణాలని పెట్టడం ఏంది, రాజీవ్ యువ వికాసం అని పెట్టడం ఏంది? ఆ యువ వికాసం తెలంగాణ యువ వికాసం అని పెట్టచ్చు, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టచ్చు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళకి పెట్టచ్చు కదా. ఇప్పుడు రాజీవ్ యువ వికాసంతో పేరుతో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెద్ద ఎత్తున పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ యువకులకు ముందుకొస్తుంది కదా. తెలంగాణ యువ వికాసం అని పెట్టాలి. రాజీవ్ గాంధీ యువ వికాసం అని ఎందుకు పెడుతున్నారు? రాజీవ్ పేరును ఎందుకు సంబోధిస్తున్నారు? అసలు రాజీవ్ గాంధీకును తెలంగాణకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ జాగృతి ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలను ఏకం చేయడము, తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడము, అంతేకాకుండా అటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం, ప్రజల్లో ఉండడము, ఇదంతా కూడా ఒక కార్యాచరణ ప్రకారమే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక నుంచి బీఆర్ఎస్ కంటే తెలంగాణ జాగృతిలో ఆఫీసులో కార్యాలయంలోనే ఎక్కువ సమయం ఉండేటట్టుంది. అంతేకాకుండా తెలంగాణ జాగృతిని పూర్తిగా తెలంగాణ జాగృతికి డెడికేట్ అయి పూర్తిగా ఉద్యమాలు పోరాటాలు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకే ఆమె ప్రత్యేకంగా కొత్త కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఆ కొత్త కార్యాలయంలో కేసీఆర్ ఫోటో ఉంది. అంతేకాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించామో, తెలంగాణ సాధించిన తర్వాత ఎవరైతే ఏ వర్గాలకైతే న్యాయం జరగలేదో ఆ వర్గాల పక్షాన పోరాటం చేస్తారని చెప్తుంది. మొత్తానికి ఒకవైపు ఆ తండ్రి పైన ఉన్నటువంటి మమకారము, ప్రేమ, ఆప్యాయత ఆమె అంతా చూపిస్తూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ కోసం కేసీఆర్ ఏ రకంగా ఉద్యమించాడు, ఏ రకంగా పోరాటం చేశారు, ఏ రకంగా టీడీపీ పార్టీని వదిలిపెట్టి టీడీపీ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఏ రకంగా సబ్బండ వర్గాల కోసం, సబ్బండ వర్ణాల కోసం, తెలంగాణ సమాజం కోసం ఏ రకంగా బయటకు వచ్చాడు, బక్కపల్చని వ్యక్తి పిరికిడి బిగించి బయటకు వచ్చి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేశారనేది కూడా గుర్తు చేస్తూ, అసలు తెలంగాణ కోసం కేసీఆర్ ఎలాంటి సాక్రిఫై చేశారు, ఎలాంటి త్యాగం చేశారని కూడా చెప్తూనే, అదేవిధంగా తెలంగాణ జాగృతి కూడా ఏ రకంగా ముందుకెళ్ళింది, తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా పనిచేసింది, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు నిజామాబాద్లో కూడా ఏ రకంగా పనిచేసింది, ఎండల లక్ష్మీనారాయణ ఏ రకంగా గెలిపించుకుంది, అవన్నీ చెప్తూనే ఓవైపు తండ్రిని గుర్తు చేయడం, ఓవైపు తెలంగాణ జాగృతిని గుర్తు చేయడం, మరోవైపు కేసీఆర్ పైన ఎవరైనా అపనిందనలు వేసినా, ఎవరైనా కేసీఆర్ విమర్శించినా ఇక ఊకుండే ప్రసక్తే లేదు, ఇక నుంచి ఉద్యమాలు పోరాటాలు ఉధృతంగా చేస్తామని చెప్తూనే జూన్ 4వ తేదీన కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ విచారణకు రమ్మని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆమె జూన్ 4వ తేదీన పెద్ద ఎత్తున మహాధర్నాకైతే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ రాజెట్టి.